అబ్బాయిల సంగతి అబ్బాయిలు ఎక్కడండి లైక్ దే ఆర్ మోస్ట్ వాళ్ళకంత ఇబ్బంది ఉండదు. కానీ ఆ! అమ్మాయిలకి ఎట్లా ఉంటది అంటే జనరల్‌గా బయటికెళ్తున్నప్పుడు ఆఫీస్‌లో ఉన్నా, స్కూల్‌లో ఉన్నా, కాలేజ్‌లో ఉన్నా ఆహ్, వెన్ దే డోంట్ యూజ్ వాష్‌రూమ్. యాహ్! దే డోంట్ యూజ్ వాష్‌రూమ్. వాష్‌రూమ్ వెరీ ఫ్రీక్వెంట్‌లీ అసలు కొందరైతే అసలుకే అవునా? పోరు. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది అమ్మాయిలు మీరన్నట్టు హ్మ్. స్కూల్‌లో ఇంకా ఎస్పెషల్లీ బస్ కండక్టర్స్, హుహు. లేడీ బస్ కండక్టర్స్, లేడీ బస్ యాహ్! డ్రైవర్స్‌కి ఇది చాలా ఆప్షన్. కామన్ అన్నమాట. యాహ్! వాళ్ళకి యాహ్! ఆప్షన్స్ ఉండవు. హ్మ్. సో, ఇట్ ఈస్ వెరీ అన్‌ఫార్చునేట్ యాక్చువల్లీ. హ్మ్. దీంతో ఏమవుతదంటే యూరిన్ వెళ్ళకపోతే యూరిన్ అట్లే పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి స్టోన్స్ ఒస్తాయి. హ్మ్. ఇంకోసారి ఇన్ఫెక్షన్స్ ఒస్తాయి. ఇంకో హ్మ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే యూరిన్ ఇప్పుడు కిందకి రావట్లేదనుకోండి పైకెళ్ళిపోద్ది. అంటే ఇప్పుడు హ్మ్. రైట్ కిడ్నీ నుంచి వచ్చిన యూరిన్ లెఫ్ట్ కిడ్నీ నుంచి వచ్చిన యూరిన్ రైట్‌కెళ్ళిపోతది. సో, హుహుహు. దీంతో ఏమవుతది కిడ్నీకి యూరిన్ బ్యాక్ ఎళ్ళిందనుకోండి కిడ్నీస్ ఎఫెక్ట్ అయిపోతాయి. హ్మ్. 1 దిస్ ఈస్ కాల్డ్ వెసైకల్ యూరెథ్రిక్ రిఫ్లెక్స్ అంటారు. ఓకే. సో, ఈ రిఫ్లెక్స్ ఏమైందంటే కిందకి రావాల్సింది కిడ్నీ నుంచి కిందకి రావాల్సింది మళ్ళీ కిడ్నీకే వస్తది. హ్మ్. సో, అందులో గ్రేడ్స్ కూడా ఉంటాయి మేడం. సో, లో గ్రేడ్ అయితే మెడిసిన్స్‌తో సాల్వ్ చేస్తే సరిపోతది. హై హుహుహు. గ్రేడ్ అంటే మళ్ళీ సర్జరీ చేపించుకోవాల్సొస్తది. సో, హుహుహు. మీరు చెప్పింది కరెక్ట్ హ్మ్. ఇది ఇవాళ రేపు. సో, అందుకే ఎప్పుడు యూరిన్ వచ్చినా ప్రాపర్ ప్లేస్‌లో ఆపి హుహు. యూరిన్‌కి వెళ్ళేసి మళ్ళీ బ్యాక్ టు వర్క్. హ్మ్. సిగ్గుపడకూడదు. యాహ్! వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని.